ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఒక ముఖ్యమైన టాపిక్ను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తప్పకుండా చూడాల్సిన టాపిక్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఆసక్తికరమైన మీకు ఉపయోగపడే అనేక వీడియోలు అయితే వస్తుంటాయి. దేశంలో అతి పొడవైన కేబుల్ ఆధారిత వంతెన తేదీ 25/2/2024 ఎక్కడ ప్రారంభించబడింది? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇండియాలో లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్గా ఇది పేరుగాంచింది. గుజరాత్లోని ద్వారకలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఇండియాలోని అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత వంతెన. ఒక్కసారి చూద్దాం డీటెయిల్స్. సుదర్శన సేతు, దీని పేరు సుదర్శన సేతు. వెరీ ఇంపార్టెంట్, రాసి పెట్టుకోండి మీరు. ఈ వంతెన పొడవు 2.32 కిలోమీటర్లు. ఇంత పొడవైన తీగల వంతెన ఇప్పటి వరకు భారతదేశంలో లేదు. మరి దేశంలోనే అత్యంత పొడవైన తీగల వంతెనని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. సుదర్శన సేతు పేరుతో ఓకా భేడ్ ద్వారకా ద్వీపాలను కలుపుతూ ఈ బ్రిడ్జిని అయితే నిర్మించారు. గుజరాత్లోని ఓకా అండ్ భేడ్ ద్వారకా ద్వీపాలు రెండింటిని కనెక్ట్ చేస్తూ ఈ బ్రిడ్జ్ అనేది, ఈ తీగల ఆధారిత బ్రిడ్జ్ అనేది నిర్మించబడింది. ఇది కొత్త ద్వారక, పాత ద్వారక మధ్య ఒక లింక్గా ఉంటుంది. సుదర్శన సేతు ఓ ప్రత్యేకమైన డిజైన్. భగవద్గీతలోని శ్లోకాలతో అలంకరించబడ్డ ఫుట్పాత్, రెండు వైపులా శ్రీకృష్ణుడి చిత్రాలుంటాయి. ఈ తీగల బ్రిడ్జి వెడల్పు వచ్చేసి 27.20 మీటర్లు. 4 లేన్ల రోడ్డుతో రెండు వైపులా 2.5 మీటర్ల వెడల్పు గల ఫుట్పాత్ కలిగి ఉంటుంది. దీని పేరు గతంలో సిగ్నేచర్ బ్రిడ్జిగా పిలువబడ్డ ఈ వంతెనకు సుదర్శన్ సేతు అని పేరు పెట్టారు. బేట్ ద్వారక అనేది ఓకా పోర్ట్ సమీపంలో ఉన్న ఒక ద్వీపం. ఇవి మనకి పూర్తి డీటెయిల్స్. మీకు ఓకా పోర్ట్, బేట్ ద్వారక ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ మరి ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించబడింది. దీని పేరు సుదర్శన సేతు. భారతదేశంలో ఇది అత్యంత పొడవైన తీగల వంతెన. ఖచ్చితంగా మనం ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఏరియా నుంచి ఏదో ఒక ఎగ్జామినేషన్లో.